సో, ఈ మధ్య చాలామంది మనకి క్వెషన్స్ అడిగారండి. దాంట్లో అతి ముఖ్యమైన క్వెషన్ ఏంటంటే, ఈ ఎస్ఐ సెలక్షన్స్ కానీ, ఆర్మీ సెలక్షన్స్ కానీ, ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. దాంట్లో రన్నింగ్ కాంపిటీషన్స్ ఉంటాయి. అది చేసినప్పుడు చాలామంది యంగ్‌స్టర్స్ సడెన్‌గా చనిపోతున్నారు. హార్ట్ అటాక్స్ వస్తున్నాయా? లేకపోతే ఏం జరుగుతుంది ఇలాగా? దీని మీద క్లారిఫై చేయండి. అసలు ఎందుకు ఇలా జరుగుతుందని. దీనికి అందరూ ఆలోచించదగిన విషయం. దీంట్లో ఏంటంటే ఒక 3, 4 రకాల కారణాలు ఉంటాయండి ఇలా జరగటానికి. నెంబర్ 1 ఏంటంటే ఇప్పుడు ఒకప్పుడులాగా పిల్లలందరూ స్కూల్ నుంచి కానీ ఒకప్పుడు స్కూల్‌కి నడుచుకుంటా ఎళ్ళి అన్నీ చేసినట్టు ఈ కాలంలో లేదు. శారీరక శ్రమ అనేది తగ్గిపోయింది. అసలు రోజు బాడీ అలవకుండా ఒకే రోజు వాళ్ళు ఎక్కువ దూరం పరిగెత్తడం వల్ల కూడా ఒక్కోసారి ఇలా జరిగే అవకాశం ఉంది. రెండో కారణం ఏంటి అంటే ఇక ఈ మధ్య కాలంలో స్మోకింగ్ ఎక్కువైపోయింది విచ్చలవిడిగా. ఎస్పెషల్లీ 14 ఇయర్స్ నుంచే పిల్లలు కొంతమంది 14 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ వరకు బాగా స్మోక్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మీరు కొన్ని కాలేజీల్లో చూసినట్టయితే పిల్లలు స్మోక్ చేసి హీరోయిజం చూపించడం సర్వసాధారణం అయిపోయింది. వాళ్ళు రింగులు వదులుకుంటూ అదేదో పెద్ద గొప్ప విషయంలాగా ఫీల్ అవుతూ ఉన్నారు. సో అదొకటి. అది అలాంటివి ఉన్న వాళ్ళకి రావచ్చు అన్నమాట. ఇలా సడన్గా హార్ట్ అటాక్స్ కానీ చనిపోవటం కానీ. తర్వాత మీరు మన హార్ట్ అటాక్ ఈ స్మోకింగ్ని తగ్గించాలనే దాని మీద నేను ఒక వీడియో చేశాను. దాని మీద ఒక పేషెంట్ కామెంట్ పెట్టారనమాట పాపం. ఆవిడ పేరు శ్రీలత, పల్కూరి శ్రీలత గారని. ఆవిడ క్లియర్గా రాశారు, మా నాన్నగారు కూడా స్మోకింగ్ చేసి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు మా డాడీకి 39 ఇయర్స్ ఉన్నప్పుడే. సో అంటే ఇలా మేము ఇలాంటి స్టోరీస్ విన్నది. ఇదేంటంటే మన వాల్ మీద రాసిన కామెంట్ కాబట్టి ఎవరైనా క్రాస్ చెక్ చేయొచ్చు దాన్ని. సో ఇంతమంది ఉంటారు. మేము చెప్పిన మాకు పేషెంట్స్ చెప్పేవి ఇంకా వందల స్టోరీస్ ఉంటాయి. కాబట్టి ఒకటి యంగ్ ఏజ్లో హార్ట్ అటాక్ రావడానికి 100% కారణం ఇది. ఇంకా కారణాలు ఏమున్నాయి? ఒక్కోసారి ఏవి బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా జెనెటిక్గా వాళ్ళకి ఉండటం వల్ల కానీ, లైఫ్ స్టైల్ కానీ చిన్నప్పటి నుంచి ఒకప్పుడు ఒక 30 ఏళ్ళు 50 ఏళ్ళు 100 ఏళ్ళ కింద మనిషి పెరిగిన విధానంకి ఇప్పుడు మనిషి పెరుగుతున్న విధానానికి చాలా వ్యత్యాసం ఉంది. అందువల్ల కూడా ఇలాంటి హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. అథ్లెట్స్లో వస్తుంది. అథ్లెట్స్ అంటే జిమ్ చేసేవాళ్ళు, లేదంటే ఇప్పుడు స్ప్రింటర్స్ ఉంటారు. 100 మీటర్స్ 200 మీటర్స్ 300 మీటర్స్ రన్నింగ్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు అలా మీరు చూసినట్టయితే ఒలింపిక్స్లో కానీ మేజర్ కాంపిటీషన్స్, ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్లో జాగింగ్ చేస్తూ కానీ ఆ స్పోర్ట్ ఆడుతున్నప్పుడు మధ్యలో సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు. అది హార్ట్ అటాక్ కాదండి. అది HOCM అనే ఒక కండిషన్ ఉంటుంది. హైపర్ట్రోఫిక్ అబ్స్ట్రక్టివ్ కార్డియోమయోపతి, HOCM అంటారు. అది చాలా అరుదుగా ఉంటుంది. అది కొంతమందికి ఉన్న విషయం కూడా తెలియదు. వాళ్ళు మామూలుగా ఉన్నప్పుడల్లా బ్రహ్మాండంగా ఉంటారు. వాళ్ళకి కంప్లైంట్ ఉండదు, ఆయాసం ఉండదు, ఏముండదు. కాబట్టి అది డిటెక్ట్ అవ్వదు. కానీ ఎక్స్ట్రీమ్ హై ఇంటెన్సిటీ వర్కౌట్ చేసినప్పుడు వాళ్ళకి HOCM ఉందనుకోండి, సడన్గా హార్ట్ అయిపోతుంది. మీరు చూడండి, ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేస్తూ చనిపోయిన అథ్లెట్స్ ఎవరైనా ఉన్నారా? ఇంటర్నేషనల్ స్పోర్ట్స్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. యాక్చువల్గా వాళ్ళు ఎందుకు చనిపోయారంటే వాళ్ళని చనిపోయిన తర్వాత వాళ్ళ పోస్ట్ మార్టం చేసి అది చూసినట్టయితే వాళ్ళకి కారణం తెలుస్తుంది. మన ఇండియాలో అంటే ఒక్కోసారి ఇలా చెయ్యరు పోస్ట్ మార్టం. అదే వేరే దేశాల్లో అయితే, పాశ్చాత్య దేశాల్లో కారణం ఏంటనేది తెలియాలి కదా, ఎందుకు సడన్గా చనిపోయారు అనేది. యూజువల్గా పేషెంట్ చనిపోయిన తర్వాత ఎలాగా ఆ శరీరం భూమిలో కలిసిపోయేదే కదా, దీంట్లో ఏం జరిగిందనేది తెలిస్తే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఉపయోగపడవచ్చు. అసలు రీజన్ ఏంటనేది తెలియచ్చు. తెలియకుండా ఇప్పుడు సపోజ్ మనకి ఎలా తెలుస్తుందండి? పోస్ట్ మార్టం చేయకపోతే నిజంగా పాయిజన్ చేశారనుకోండి, ఎట్లా తెలుస్తుంది సడన్గా చనిపోతే? కాబట్టి లెక్క ప్రకారం అయితే అన్ఎక్స్ప్లెయిన్డ్ డెత్ ఏదున్నా కానీ పోస్ట్ మార్టం చేసుకుంటే మనకి దానికి కారణం తెలిసే అవకాశం ఉంది. ఇప్పుడు పాయిజన్ చేసినా తెలుస్తుంది. దాంట్లో ఉన్న బాడీలో ఫ్లూయిడ్స్ అన్ని రకాల టాక్సిన్స్కి టెస్టులు చేస్తారనమాట. అలాగే కాకుండా హార్ట్లో ఇలాంటి సిచ్యువేషన్ ఉందా, ఇలాంటివి కూడా చూస్తారనమాట. అప్పుడు మనకి దానికి ఎగ్జాక్ట్ కారణం తెలుస్తుంది. నాకు తెలిసిన సడన్గా హార్ట్ అటాక్స్ వచ్చే కానీ, హార్ట్ ఆగిపోయి చనిపోయేది కానీ, అథ్లెటిక్స్లో జరిగేది కానీ, ఇవి మెయిన్ కారణాలు అనమాట.
సో ఈ కారణాలు ప్లస్ స్ట్రెస్, ఒత్తిడి ఎక్కువ ఉండటం కూడా, మానసిక ఒత్తిడి ఎక్కువ ఉండటం వల్ల కూడా ఒక్కోసారి, అంటే అందరికని కాదు, ఒత్తిడి ఎక్కువ ఉన్న వాళ్ళు 199.9 మంది, అంటే 1000లో 999 మందికి దానివల్ల పెద్ద ఇంపాక్ట్ ఉండదు. ఆ 1000లో ఒకళ్ళు ఎవరో రేర్గా ఉంటారు. సో ఒత్తిడికి వెంటనే హార్ట్ అటాక్ వచ్చేది. ఒత్తిడి అంటే ప్రతిరోజు ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఒత్తిడి లేకుండా ఎవరికి జీవితమే లేదు, ఏదో రకమైన ఒత్తిడి. కాబట్టి ఒత్తిడి లేకపోయినా ఏదో ఒక సిచ్యువేషన్ అన్న క్రియేట్ చేసుకుని ఒత్తిడి తెచ్చుకునేటట్టు ఉంటారు చాలామంది. సో కాబట్టి ఒత్తిడి లేకుండా లైఫ్ లేదు. బట్ కానీ కొంతమంది ఉంటారు 1000లో ఒకళ్ళు దాన్ని బాడీకి ససెప్టబుల్ ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళకి వస్తే రావచ్చు అనమాట. సో ఈ కారణాలు. కాబట్టి దీంట్లో మనం వెంటనే తీసేయగలిగింది ఏంటంటే, ప్రతిరోజు ఒక గంట వ్యాయామానికి పెడితే యువత కూడా ప్రతి చిన్న పనికి అమ్మ ఇద్దెచ్చివు అద్దెచ్చివు అని అడగకుండా వాళ్ళే ఎదురు అందిస్తూ ఉంటే కనుక, ప్రతిరోజు చిన్న చిన్న పనులన్నీ చేసుకుంటే ఉంటే ఇంట్లో అదే శారీరక శ్రమ అవుతుంది. ప్లస్ చక్కగా డైలీ 1 అవర్ వ్యాయామం చేస్తూ ఉంటే అద్భుతంగా ఉంటుంది బాడీ కండిషన్లో. ఇలాంటి సడన్గా ఏదో ఈవెంట్ వచ్చింది కదా అని పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఒక్కోసారి ఇలాగే జరిగే అవకాశం ఉంటుంది. పొరపాటున కూడా స్మోకింగ్ చేయకండి. సో యోగా లాంటివి చేసుకోవటం, మెడిటేషన్ లాంటివి చేసుకుని స్ట్రెస్ని కూడా తగ్గించుకోవచ్చు. ఆధ్యాత్మికత వైపు కూడా కొంచెం ఫిలసాఫికల్గా ఉంటే స్ట్రెస్ తగ్గుతుంది. దేనికోసం మనం పరిగెడుతున్నాము, పరిగెట్టకుండా ఇంకా ఎఫిషియన్సీ పెంచుకోవచ్చా, సో మనం కూల్గా ప్రశాంతంగా మన ఎఫిషియన్సీ ఎలా పెంచుకోవచ్చు, ఏ బ్యాడ్ హ్యాబిట్స్ని కట్ చేసుకోవచ్చు, వెయిట్ని పెంచుకోవచ్చు, అట్లా పాజిటివ్గా మన ఆలోచనలే మన ఆలోచనల నుంచి మన హ్యాబిట్స్ వస్తాయండి. మనం ఒకటే రకం రోజు ఆలోచిస్తూ ఉన్నాం అనుకోండి. ఇప్పుడు చూడండి, కొంతమంది ఉదయాన్నే లేచి ఆలోచన నుంచి హ్యాబిట్ వస్తుంది. చలికాలం ఎవడన్నా స్విమ్మింగ్ పూల్లో డిసెంబర్లో గడగడగడ వణికే చల్లో పూల్లో దిగి స్విమ్మింగ్ చేయగలుగుతారా? కానీ వాళ్ళ ఆలోచనలో నేను స్విమ్మింగ్ ఛాంపియన్ అవ్వాలి అని కానీ బలంగా నాటుకుని ఉంటే వాళ్ళు దిగ్గలుగుతారు. ఎందుకంటే వాళ్ళ థాట్స్ లీడ్స్ టు యాక్షన్. ఎవ్రీడే మార్నింగ్ 6 o'clock లేచి వాళ్ళు ఇప్పుడు అయ్యప్ప మాల వేసుకుంటారు. మామూలుగా వాళ్ళని చలికాలంలో అలా చలినీళ్ళు స్నానం చేయమంటే చేస్తారా? కానీ వాళ్ళు ఒక పద్ధతిగా ఒకటి చెయ్యాలి అని అనుకుని మైండ్ని ప్రిపేర్ చేసుకుని ఉంటే వాళ్ళకి అంత శక్తి వస్తుంది. అలాగే మన ఆలోచనలే మన ప్రవర్తన మన హ్యాబిట్సే మన ఆరోగ్యానికి కానీ ఉపయోగపడతాయి. అది మంచికైనా కానీ చెడుకైనా కానీ మన హ్యాబిట్స్ నుంచి మన ఆరోగ్యం వస్తుందన్నమాట. అందరూ కాపాడుకోండి. ఇలా సడన్గా హార్ట్ అటాక్స్ రాకుండా చూసుకోండి. పిల్లలు ఎవరు డివేట్ అవ్వకుండా చూసుకోండి. చెత్త ప్రోగ్రామ్స్ని చూసి ఇన్స్పైర్ అవ్వకండి. మీకు ఏమైనా ఇన్స్పైర్ అవ్వాలంటే గొప్పోళ్ళని తీసుకోండి. ఏ వివేకానంద లాంటి వాళ్ళను, గొప్ప వాళ్ళు చాలామంది ఉన్నారు. 20 ఏళ్ళకి 30 ఏళ్ళకి హిస్టరీనే తిరిగి రాసినంత ఒక పెద్ద మార్క్ చేసుకున్న వాళ్ళు, అంటే కష్టపట్టల్లో కానీ, ఇప్పుడు ఇలాన్ మస్క్ కానీ లేదంటే జూకర్బర్గ్ కానీ, ఒకటి గొప్ప ఇన్వెంట్ చేసిన వాళ్ళు కానీ అలాంటి చాలామంది ఉన్నారనమాట. గొప్ప వాళ్ళు. అలాంటి వాళ్ళవి చూస్తూ ఉండండి. వాళ్ళలో ఉన్న మంచి క్వాలిటీస్ని వీలైతే హీరోయిజం కింద తీసుకోండి. రోజుకు 18 గంటలు నాన్ స్టాప్గా వర్క్ చేయటం అమితమైన ఆనందంతో, డెడికేషన్తో, ఇంట్రెస్ట్తో, ఇలాంటివి మీరు వీలైతే హీరోయిజం కింద తీసుకోండి. చెత్త హ్యాబిట్స్ని హీరోయిజం కింద తీసుకోకండి. సినిమాల్లో ఏదో ఒకటి చూపిస్తుంటారు, అన్నీ మనం తీసుకోవాలని కాదు, అది చెడ్డ హ్యాబిట్ అని కూడా వాళ్ళు చూపిస్తుంటారు. కాకపోతే హీరోలు చేస్తే మాత్రం ఆ హీరో మీద అభిమానంతో అది కరెక్ట్ అనుకుని మాత్రం చేయకండి. ఓకేనా? రియల్ లైఫ్లో ఉండే హీరోస్ని ఆదర్శంగా తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.